నమస్కారం ఫ్రెండ్స్, ఎస్కే అమరావతి అప్డేట్స్కు స్వాగతం. అమరావతి అంటే కేవలం రాజధాని మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ హబ్గా మారబోతుంది. మీకు తెలుసా, అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏకంగా 27 నుంచి 40 తమ ప్రాంతీయ కార్యాలయాలు నిర్మిస్తున్నాయి. ఈ బ్యాంకులు ఎక్కడ వస్తున్నాయి, వీటి వల్ల మన అమరావతి రూపురేఖలు ఎలా మారబోతున్నాయి, ఈరోజు వీడియోలో పూర్తి వివరాలతో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. అమరావతిలోని ఫైనాన్షియల్ సిటీని వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో డిజైన్ చేశారు. ఇక్కడ దాదాపు 15 నుండి 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ బ్యాంకింగ్ జోన్ విస్తరించి ఉంది. మొత్తం 27 బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ సంస్థలకు ఇక్కడ స్థలాలను కేటాయించారు. ఎస్బీఐ వీరికి సుమారు 3 ఎకరాల స్థలం కేటాయించారు. ఇక్కడ ఒక భారీ ఐకానిక్ బిల్డింగ్ రాబోతుంది. రిజర్వ్ బ్యాంక్ దేశ కేంద్ర బ్యాంకు కూడా ఇక్కడ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్ వంటి ప్రభుత్వ బ్యాంకులు మరియు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇక్కడ తమ ఆఫీసులు నిర్మించనున్నాయి. ఇప్పుడు లొకేషన్ విషయానికి వస్తే, ఈ బ్యాంకింగ్ హబ్ ప్రధానంగా రాయపూడి మరియు ఉద్దండరాయపాలెం మధ్యలో అభివృద్ధి చెందుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలో ఈ ఫైనాన్షియల్ బోల్వార్డ్ ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. 2025 నవంబర్లో భూమి పూజ జరిగిన తర్వాత చాలా చోట్ల సాయిల్ టెస్టింగ్ మరియు బౌండరీ పనులు పూర్తయ్యాయి. కొన్ని సైట్లలో పిల్లర్ పనులు కూడా మొదలయ్యాయి. ఒకే చోట ఇన్ని బ్యాంకులు రావడం వల్ల ఇక్కడ వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే రోడ్డుపై వరుసగా 27 పెద్ద బ్యాంకులు ఉంటే ఆ ప్రాంతం ఎంత రిచ్గా కనిపిస్తుందో. ఇది కేవలం బ్యాంకులకే పరిమితం కాదు, వీటితో పాటు పెద్ద పెద్ద హోటల్, సర్వీస్, అపార్ట్మెంట్స్ మరియు ఐటీ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తాయి. రాబోయే 2-3 ఏళ్లలో ఈ ప్రాంతం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కంటే అద్భుతంగా మారే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది అమరావతి బ్యాంకింగ్ హబ్ గురించిన లేటెస్ట్ అప్డేట్. ఈ బిల్డింగ్స్ నిర్మాణం పెరిగే కొద్దీ మరిన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ మీ ముందుకు తెస్తాను. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. గైస్, ఆల్రెడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో బోరింగ్ పని జరుగుతుంది. గైస్ చూడండి. గైస్ ఇది చూడండి, అది మన ఏపీసీఆర్డీ ఆఫీస్, ఎమ్మెల్యే ఎంసీ క్వార్టర్స్. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది. ఇది పక్కన మన N10, N9, E3, E4 రోడ్ పక్కన జన్సన్లో ఉంటుంది. ఇది చూడండి, ఆల్ బ్యాంక్ ఇక్కడ ఉంది. మొత్తం N9 నుంచి N10 రోడ్ దాకా. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియోకు లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకా 5 మంది దగ్గర మన వీడియో షేర్ చేస్తాడు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, మేము బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర ఉన్నాను. ఆల్రెడీ పని స్టార్ట్ అయింది. నా బ్యాక్ సైడ్లో చూడండి. గైస్, ఇలాంటి గ్రౌండ్ జీరో వీడియో కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో. గైస్ చూడండి, ఆల్ బ్యాంక్ మన ఒక్క ఛత్తు కింద ఉండేవి. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we
we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And